వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆరోపణలు ఆగడం లేదు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా చాలా మంది నేతల అవినీతి ఒక్కొక్కటి బయటకొస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి విడుదల రజనీపై వస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. ఇటీవల ఆమె ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. గతంలో సొంత పార్టీ నేతలు సైతం ఆమెపై ఫిర్యాదులు చేసిన సందర్భాలున్నాయి. ఇటీవల వైసీపీలు లోకేష్ రెడ్ బుక్ మాదిరిగా డిజిటల్ బుక్ తెచ్చింది. అందులో టీడీపీ కూటమి నేతలపై ఫిర్యాదులొస్తే వివరాలు నమోదు చేసుకోవాలని జగన్ సూచించారు. అయితే అనూహ్యంగా మాజీ మంత్రి విడుదల రజనీపై ఫిర్యాదులు రావడం విశేషం. అయితే రజనీ సైతం వైసీపీలో యాక్టివ్గానే ఉన్నారు. ఈమె సేవలు వేరే ప్రాంతంలో వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు రజనీ. ఎక్కడూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ కంపెనీలు నడుపుతున్న రజనీ ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో టీడీపీలో చేరారు. కానీ జగన్మోహన్ రెడ్డి పిలిచేసరికి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసి అదే ప్రత్తిపాటి పుల్లారావుపై గెలిచారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా జగన్ వినలేదు. మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు. కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించారు. 2024 ఎన్నికలకు ముందు తీవ్ర గందరగోళం నేపథ్యంలో టిక్కెట్లు మార్చారు. చిలకలూరిపేట నుంచి రజనీ గుంటూరు వెస్టుకు పంపించారు. అక్కడ దారుణ పరాజయం పాలైంది రజనీ. అయితే ప్రస్తుతం రజనీ వైసీపీలోనే యాక్టివ్గా ఉన్నారు. అయినా ఆమెకు ఈసారి కూడా వేరే నియోజకవర్గంలో వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం రేపల్లె నియోజకవర్గానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. అదే నియోజకవర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ సైతం టీడీపీలో చేరారు. అక్కడ టీడీపీ బలం కూడా పెరిగింది. దీంతో వైసీపీ బలహీనంగా కనిపిస్తోంది. అందుకే రేపల్లె నియోజకవర్గ బాధ్యతలను విడుదల రజనీకి అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన జగన్ ఉన్నారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాల అనంతరం రజనీ జనసేనలో చేరతారనే ప్రచారం సాగింది. అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. ప్రధానంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరినప్పుడే ఆ ప్రచారం జరిగింది. అయితే జనసేన నాయకత్వం అనుకున్న స్థాయిలో స్పందించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె వైసీపీలోనే యాక్టివ్గానే ఉన్నారు. కానీ తరచూ నియోజకవర్గాలు మార్చడంపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.